అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు డీజే ఆంధ్ర కుర్రోడు యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు వార్తల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. వార్తాపత్రికల్లో వచ్చే ముఖ్యమైన వార్తలను తెలుసుకుంటూ వాటిని విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఈ వీడియోలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆహ్, ఈ ఈ 5 విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిది విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట. 38 మంది మృతి అనే విషయం గురించి చర్చిద్దాం. అలాగే 4న ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అనే విషయాన్ని గురించి చర్చిద్దాం. తర్వాత త్వరలో బిఎస్ఎన్ఎల్ 5G సేవలు అనే విషయం గురించి కూడా చర్చిద్దాం. అలాగే పర్యాటకానికి గమ్యస్థానంగా ఏపీని మారుస్తాం అని చెప్పేసి టీడీపీ గవర్నమెంట్ చెప్తుంది. దాని గురించి కూడా విశ్లేషణ చేద్దాం. అలాగే పరిశోధనలు వదిలేసి కుమ్ములాటలు అనే విషయాన్ని కూడా మనం ఈరోజు పూర్తిగా విశ్లేషణ చేద్దాం. ఓకే, మొదటిది వచ్చేసి విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట 38 మంది మృతి. ఓకే, మృతుల్లో 8 మంది చిన్నారులు, 16 మంది మహిళలు. ఆసుపత్రిలో మిన్నింటిన కుటుంబ సభ్యుల రోదనలు. తమిళనాట ఘోర విషాదం. విజయ్ను చూడాలన్న ఆతృతతే కారణమా? ఓకే, తమిళనాడులోని కరూరులో సినీ నటుడు టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచార సభలో ఎక్కిరిసిన జనం. అంటే సినిమా యాక్టర్ విజయ్ ఉన్నారు కదండి, ఈ విజయ్ ఒక ప్రచార సభలో భాగంగా ఈ యాక్సిడెంట్ జరిగిందనమాట. ఓకే, అయితే ఇప్పుడు ఇది ఎలా జరిగింది, ఎందువల్ల జరిగింది, ఏం జరిగింది అనే విషయాల కంటే కూడా అసలు విజయ్ ఈ తొక్కిసలాటలో మనం తప్పు ఎవరిదని చూసుకున్నట్లయితే నేను ప్రజలదే అంటాం. ఎందుకంటే ఇలాంటి సభలకు ఎవరైనా చిన్నపిల్లల్ని తీసుకొస్తారా? ఆల్రెడీ మనం చూస్తున్నాం ఇలాంటి రాజకీయ సభలకి పిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ వెళ్తే ఎలాంటి పరిస్థితులు అవలంబిస్తున్నాయో, ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయో. అలాగే ఆడవాళ్ళు కూడా ఒకవేళ వీరు వస్తున్నప్పుడు సభ నిర్వాహకులు వీరికి భద్రతాపరమైన ఏమైనా ఏర్పాట్లు చేయాలి కదా. అలాగే పిల్లల్ని ఇలాంటి రాజకీయ సభలకు పంపడం ఏంటని నాకు తెలియకడుగుతాను. ఇప్పుడు ప్రాణాలు పోయాయి, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? చనిపోయిన ప్రాణాలు మళ్ళీ తిరిగి వస్తాయా? ఎదిగిన పిల్లలు చనిపోతే ఆ కుటుంబాలు అసలు ఎంత వేదన అనుభవిస్తాయి? ఇదే మాదిరి అంటే చూడండి, మనకి ఇదే మాదిరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అడపదడప జరిగాయి. నాయకులు బాగానే అధికారాన్ని ఉపయోగించుకొని సొంత లాభం చూసుకుంటున్నారు, కానీ చనిపోయిన వారిని కనీసం గుర్తిస్తారా? ఇప్పుడు ఇదే తెలుసుకోవాలి ప్రజలు. సినిమా ఫంక్షన్లు కూడా అంతే. ఏంటో మరి ఎప్పుడు తెలుసుకుంటారు ఈ పిచ్చి అభిమానులు, నాకు అర్థం కావట్లేదు. ఎందుకనంటే ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి, అయినా ఇలాంటి సభలకు వెళ్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి సభకు వెళ్ళలేదు, ఎలక్షన్లో ఆయనకు మద్దతు ఇవ్వలేమా? అది దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వార్త వచ్చేసి 4న ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం. దీపావళికి ముందే పేదలకు 3 లక్షల ఇల్లు, ఊపిరి ఉన్నంత వరకు పేదల కోసమే పనిచేస్తా. శాసనసభలో సూపర్ 6 పై చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎమ్మెల్యేలు వ్యక్తిగత అజెండాలతో మాట్లాడితే అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది అని చెప్పేసి వ్యాఖ్యానించడం జరిగిందనమాట. దీనిలో భాగంగానే ఆటో డ్రైవర్లకు లాస్ట్ గవర్నమెంట్ 12,000 ఇచ్చింది, మేము 15,000 ఇస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇక్కడ సూపర్ 6 హిట్ అయ్యిందని కూడా వెల్లడించారు. అది హిట్ అయ్యిందా లేదా అనేది మీకే తెలుసు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. వీరు సూపర్ 6 మేనిఫెస్టోనే మార్చేశారు. అయినప్పటికీ ఇంత తక్కువ సమయంలో ఈ పథకాలను అమలు చేయడం కూడా గ్రేటే. అయినప్పటికీ సూపర్ 6 మొత్తం ఇచ్చేస్తామనడం అనేది సరికాదనమాట. అయితే ఆటో డ్రైవర్లకు ఈ 15,000 ఇస్తే సరిపోతుందా? ఆటో డ్రైవర్లకు ఈ 15,000 ఇచ్చేస్తే వాళ్ళ కుటుంబాలు గడపడానికి ఇవి సరిపోతాయా? 15,000 సరిపోతాయా? అసలు 15,000 ఒక సంవత్సరానికి లెక్కేసుకున్నట్లయితే రోజుకి ఎంత పడుతుందండి? రూ. 40, 41 పడుతుంది. అయితే వారికి రోజుకి ₹1,000 వచ్చేటటువంటి ఆదాయాన్ని పోగొట్టి కేవలం రూ. 41 ఇస్తే సరిపోతుందా? వాళ్ళు దీనిని మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, ఈ రూ. 40 దాంట్లోనే ఫిట్నెస్ సర్టిఫికేట్లు, పొల్యూషన్ అని, ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లని, ఆటో రిపేర్ వర్క్స్ అని చెప్పేసి ఇలా అనేక రకాల ఖర్చులు ఉంటాయన్నమాట వీళ్ళకి. దీంతో పాటు ఎవరైనా అంటే ఏమైనా సర్టిఫికేట్లు సరిగ్గా లేకపోయినట్లయితే, ఏ పోలీస్ అయినా పట్టుకున్నట్లయితే దానికి సంబంధించి వేలకు వేలు జరిమానాలు. ఈ రూ. 41,000తో వారి కుటుంబాలు ఎలా పోషించుకుంటారని అనుకుంటున్నారు? నిజంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ ఫ్రీ బస్ అనేది అసలు అవసరమా? పోనీ దీన్ని మళ్ళీ మహిళలైనా సంతోషంగా ఉంటారా? అంటే వారు కూడా ఎక్కువ శాతం బస్సు ఎక్కడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. బస్సులు చాలా మందికి దొరకట్లేదు ప్రయాణ మార్గానికి వెళ్ళడానికి. అసలు నాకు అర్థం కావడం లేదు. ఆటోకి లిమిట్ ఉంటుంది, నలుగురు ఎక్కాలి, పెద్ద ఆటో అయితే ఒక 6గురు ఎక్కాలి అని చెప్పేసి. మరి ప్రభుత్వ ఆధ్వర్యంలో, అంటే ప్రభుత్వ రూల్స్ పెట్టేటటువంటి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బస్సులకు మాత్రం లిమిట్ ఎందుకు ఉండదు? ఇది ఎక్కడ దిక్కుమాలిన విధానం అసలు అర్థం కావడం లేదనమాట. మన రాష్ట్రంలో బస్సులు ఉన్నవే తక్కువ, పైగా కొంచెం రూరల్ ఏరియాస్ కొద్ది లోపలికి వెళ్ళామనుకో మరింత తక్కువగా ఉంటాయి. అయినా ప్రజలు ఇది ఇదంతటికి కూడా తప్పైతే ఖచ్చితంగా ప్రజలదే. ఎందుకంటే ఈ ఈ పథకాన్ని లేదా
ఈ విధానాన్ని అనౌన్స్ చేసింది ఎన్నికలకు ముందే అనౌన్స్ చేశారు. అయినప్పటికీ ప్రజలు, ఆటో డ్రైవర్లు కూడా ఎవరైనా వ్యతిరేకత వ్యక్తం చేశారా? ఈ పథకం కరెక్ట్ కాదు అని చెప్పేసి కనీసం ఆటో డ్రైవర్లు గాని, ఆటో డ్రైవర్ల సంఘాలు గాని ఎవరైనా వ్యతిరేకత వ్యక్తం చేశారా? అప్పుడు ఎవరు చేయలేదు. ఇప్పుడు ప్రతి ఆటో నడిపే వ్యక్తులు కూడా ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. అవునా కదా? ఏ ఆటో డ్రైవర్స్ అయినా గానీ దీన్ని వ్యతిరేకించున్నట్లయితే కనీసం దీని గురించి పునరాలోచన చేసేవారేమో. ఇప్పుడైనా ఈ ఆటో డ్రైవర్ గురించి మాట్లాడడానికి అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష పార్టీ అనేది లేదు. సొంత పార్టీ వాళ్ళకి తెలిసినా మాట్లాడతారా? మాట్లాడినా అవి అసెంబ్లీలో ఎలాగా మాట్లాడలేరు. బయట మాట్లాడినా వాటికి ప్రయోజనం ఉండదు. అందుకే ఏదైనా ముందుగా హామీ ఇచ్చేటప్పుడు గానీ, లేదా దాన్ని అనౌన్స్ చేసినప్పుడు గానీ, ఏవైనా ఇబ్బందులుంటే ముందుగా ఊహించి దానివల్ల వచ్చే సమస్యలను ముందుగా ఊహించి దాన్ని వ్యతిరేకించినట్లయితే ఇది జరిగేది కాదనమాట. ఇప్పుడేంటంటే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. యాహ్! నెక్స్ట్ వార్తొచ్చేసి త్వరలో బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు. ప్రధాని మోదీ వెల్లడి. దేశమంతటా స్వదేశీ 4జీ సేవలు ప్రారంభం. 8 రాష్ట్రాల్లోనే 60,000 కోట్ల పనులకు ప్రారంభాలు, శంకుస్థాపనలు. దేశాన్ని కాంగ్రెస్ లూటీ చేసిందని ఆరోపణ అనమాట. ఓకే. త్వరలో బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడి. బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం, స్వదేశీ ఉత్పత్తులే ధ్యేయంగా ముందంజ వేస్తున్న భారత్ లక్ష్య సాధనలో అగ్రగామిగా నిలుస్తుంది అని చెప్పేసి అన్నారు. 97,500 మొబైల్ టవర్లు, 8 ఐఐటీలు వీటిని విస్తరించనున్నారనమాట. అయితే దీన్ని మరొక కోణం చూద్దాం. అసలు బిఎస్ఎన్ఎల్ లాంటి ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఇవి అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఎవరు? ఆ సంస్థల నిర్వహణతో పాటు ప్రభుత్వాలు కూడా. ఎందుకంటే వీటి మీద శ్రద్ధ వహించకపోవడం. అసలు ప్రభుత్వ సంస్థ బిఎస్ఎన్ఎల్ లాంటి ప్రభుత్వ సంస్థలు అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఎవరు? ఆ సంస్థ నిర్వహణతో పాటు ప్రభుత్వాలు కూడా అతి ముఖ్యమైన కారణం అని చెప్పొచ్చు. మనం చూస్తున్నాం ఈ ప్రైవేట్ సంస్థలైనటువంటి టెలికాం సంస్థలు తీసుకోండి, జియో కానీ, ఎయిర్టెల్ వంటి సంస్థల యొక్క మోనోపోలీ ఎలా ఉందో ఒకసారి మీరే జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఇంటర్నెట్ వాడకపోయినా నెలకి 350 రూపాయలు రీఛార్జ్ చేసుకోవాల్సిందే. వరస్ట్ పార్ట్ ఏమిటంటే ఇది అటువైపు నుంచి కాల్స్ రావాలన్నా కూడా ప్రతి నెల 350 రూపాయలు రీఛార్జ్ చేసుకునే పరిస్థితి. అంటే మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఏ గ్యాస్కి సంబంధించిన మెసేజ్ వస్తుందనో, లేకపోతే ఏ ప్రభుత్వ దానికి సంబంధించిన మెసేజ్ వస్తుందనో మనకి తప్పకుండా ప్రతి ఒక్కరు వాడేటటువంటిది అనమాట. ప్రతి ఒక్కరు 350 రూపాయలు రీఛార్జ్ చేయాల్సిందే. అంతకంటే తక్కువ ప్లాన్లు అనేవి ఉండటం లేదు. ఇలా ఉంటుంది మోనోపాలీ అనమాట. ఈ ప్రభుత్వ సంస్థలు అనేది ఉంటే బిఎస్ఎన్ఎల్ రేట్ తక్కువైనప్పటికీ కూడా దాని సర్వీసులు సరిగ్గా ఉండడం లేదు. అలాగే అవి సిగ్నల్స్ అయితే సరిగ్గా ఉండటం లేదనమాట. ఎస్. నెక్స్ట్ వార్త మనం చూసుకున్నట్లయితే పర్యాటకానికి గమ్యస్థానంగా ఏపీని మారుస్తాం. 4 ఏళ్లలో ఎకో సిస్టమ్ తీసుకొస్తాం. 15 నెలల్లో 10,600 కోట్ల పెట్టుబడులు ఆకర్షించాం. పర్యాటకంలో పెట్టుబడులకు అన్ని రకాలుగా సహకారం అందిస్తాం. పర్యాటక దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు అనమాట. రాష్ట్రాన్ని పర్యాటకానికి గమ్యస్థానంగా మారుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పర్యాటకానికి పారిశ్రామిక హోదా కల్పించాం. 15 నెలల్లో 103 పర్యాటక ప్రాజెక్టులకు ఒప్పందాలు చేసుకున్నాం. 10,600 కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చాం. 50,000 గదులు, 10,000 హోమ్ స్టేలను అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. అరకు వ్యాలీ, కోనసీమ, విశాఖ, తిరుపతి, రాయలసీమలో ఉన్న హోమ్ స్టేలను వినియోగించుకుంటాం. తిరుపతికి వస్తే 3 రోజులు ఉండేలాగా ఏదో ఏర్పాట్లు చేశారంట. 40 బౌద్ధ స్థలాలు పర్యాటక అభివృద్ధి చేస్తున్నాం. 100 ఆలయాల్లో టెంట్ సిట్లను ఏర్పాటు చేస్తాం. దసరా అంటే విజయవాడ గుర్తొచ్చేలా తీసుకొస్తాం. 70 అడ్వెంచర్ టూరిజం ప్రాంతాలను ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు. కేంద్ర ప్రభుత్వం 422 కోట్లతో 8 పర్యాటక ప్రాజెక్టులకు మంజూరు చేసింది. పీపీపీ విధానంలో వీటిని అభివృద్ధి చేస్తాం. 70 అడ్వెంచర్ ప్రాంతాలను గుర్తించాం. 120 మంది దరఖాస్తులు చేసుకున్నారు. త్వరలో అనుమతులు ఇస్తాం. అఖండ గోదావరి ప్రాజెక్టు కింద రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నాం. ఈ పర్యాటకానికి సంబంధించి మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కి 1000 కిలోమీటర్లకు పైగా మనకు కోస్టల్ తీరం ఉంది. ఆ సముద్ర తీరం అనేది ఉందన్నమాట. అలాగే గోదావరి, కృష్ణా జిల్లాల్లో గోదావరి, కృష్ణా నదులు ఉన్నాయి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి. అరకు, పాడేరు వంటి ఒక ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అలాగే బౌద్ధ స్థలాలు ఉన్నాయి. అలాగే తిరుపతి, అన్నవరం, సింహాచలం వంటి ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అలాగే క్రిస్టియన్కి సంబంధించినటువంటి ఒక మంచి చర్చిలు కూడా ఉన్నాయి. ఇలా వీటన్నిటిని కూడా ఒక పర్యాటకంగా అభివృద్ధి చేసినట్లయితే ఎంతో ఉపయోగం ఉంటుంది. ఎలక్షన్లో మాత్రమే చెప్తారు ఏమని, సముద్ర తీరం మనకి ఎంత 1000 కిలోమీటర్లు ఉంది, దాన్ని అభివృద్ధి చేయాలి, బీచ్ చేస్తామని చెప్పేసి. కానీ ఆఫ్టర్ అధికారంలోకి వచ్చాక దానికి సరైన పనులు అనేవి జరగవు అనమాట. అలాగే చూసినట్లయితే మనకి చతుర్ముఖ వ్యూహం అన్నారు. అది మరి ఎంతవరకు వచ్చిందనేది తెలియదు ఇప్పటికి ఇంకా. ఓకే. నెక్స్ట్ వార్త అండి. ఆఫ్రికా నత్తలు పంటలపై దాడి, రాత్రికి రాత్రే నష్టం.
ఒక్క మొక్కల ద్వారా కేరళ నుంచి రాష్ట్రంలోకి. దీనికి సంబంధించి కంప్లీట్ వీడియో ఈ ఛానల్లో చేయడం జరిగింది. మన ప్లేలిస్ట్లో ఉంటుంది, అది చూడండి. నెక్స్ట్ వార్త వచ్చేసి పరిశోధనలు వదిలేసి కుమ్ములాటలు, బోధనను పట్టించుకోకుండా వర్గపోరు, మసకబారుతున్న వ్యవసాయ అనుబంధ వర్సిటీల ప్రతిష్ట. కూటమి ప్రభుత్వం వచ్చినా నడిపించేది మాత్రం వైకాపా మద్దతుదారులే. 15 నెలలు గడుస్తున్న ఉప కులపతులు అంటే వైస్ చైర్మన్ అంటాం కదా, దానికి సంబంధించినటువంటి నియామకాలు లేవు. పశువైద్య విశ్వవిద్యాలయంలో సీఎం చంద్రబాబును తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నా వారిపైన చర్యలు తీసుకోలేని పరిస్థితి. అధికారులతో కూడిన ఎక్స్ అఫీషియో బోర్డు లేదు, కీలక అంశాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు అంటూ చెప్పడం జరిగిందండి. వ్యవసాయ అనుబంధ విశ్వవిద్యాలయాల్లో కొందరు ఆచార్యులు పరిశోధనలను పక్కన పెట్టేశారు. బోధనను పట్టించుకోవడం లేదు, వర్గాలుగా విడిపోయి కుమ్మలాటల్లో తరిస్తున్నారు. వారి తీరుతో అక్కడ అధికారులు సిబ్బందిని నలిగిపోతున్నారు. ఈ పరిస్థితిపై ఫిర్యాదులు వెల్లవెత్తుతున్నా పట్టించుకునే వారు ఎవరూ లేరు. విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్ చూస్తే విస్తుపోవలసిందే. 2025లో 40 వర్సిటీల ర్యాంకింగ్స్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం 31 గాను, ఉద్యాన విశ్వవిద్యాలయం 40 ర్యాంకుల్లో నిలిచాయి. అంటే అట్టడుగును నిలిచాయి అని చెప్పొచ్చు అనమాట. ఇవి చేయడం వల్ల ఎలాంటి పరిణామాలు వస్తాయి అనేది చూడండి. పంటలో అధిక దిగుబడి వచ్చే వంగడాలపైన శ్రద్ధ కొరబడింది. బదిలీలు, పదోన్నతులు, డిప్యూటేషన్లతోనే కాలం గడిపేస్తున్నారు. ఇటీవల భారీ వర్షాలు కురుస్తున్నాయి. తేమ అరక పొలాల్లో పాచిపట్టిన పరిస్థితులు ఉన్నాయి. పంటలు ఎర్రబారుతున్నాయి. రైతుల ఆందోళనలతో యూరియా చెల్లేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా పొలాల్లో తిరగాలి, రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలి. వ్యవసాయ ఉద్యాన వర్సిటీలు ఈ బాధ్యతను విస్మరించాయి. ప్రభుత్వ ప్రాధాన్యానికి అనుగుణంగా వారిలో సన్న రకాల పెంపు, ఉద్యాన పంటల సాగును పెంచే ప్రణాళికలు కొరవడ్డాయి అని చెప్పేసి. దీనికి మనం రెండో కోణం చూద్దాం. అసలు ఎందుకు ఈ యూనివర్సిటీలు ఎలాంటి పరిస్థితులు పట్టాయి అనేది కూడా ఒకసారి చూద్దాం. అసలు యూనివర్సిటీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి అనేది కూడా మనం ఒకసారి షార్ట్గా చర్చించే ప్రయత్నం చేద్దాం. అగ్రికల్చర్ యూనివర్సిటీలు అనే రైతులకు వ్యవసాయ రంగానికి సంబంధించి ఉపయోగపడే పరిశోధనలు చేయడానికి, కొత్త పద్ధతులు అభివృద్ధి చేయడానికి ఏర్పడింది. అసలు యూనివర్సిటీస్ ఎందుకు? ఒక రీసెర్చ్ చేసి మనకు దాన్ని ఏమంటారు, అభివృద్ధి చేయడానికి, అంటే సులభతరంలో వ్యవసాయాన్ని పండించడం కానీ, కొత్త రకాల వంగడాలను క్రియేట్ చేయడం కానీ చేయాలన్నమాట. అయితే ఇవి ముఖ్యంగా చూసుకున్నట్లయితే, ప్రధాన సమస్య చూసుకున్నట్లయితే నిధుల కొరత. వర్సిటీలకి ఎంత కేటాయిస్తున్నారండి, ఎంత నిధులు కేటాయిస్తున్నారు? అలాగే ఈ నిధుల కొరత ఎక్కువగా ఉండడం వల్ల పరిశోధనలు జరగవు, ప్రయోగాలు జరగవు, ఆధునిక పరికరాలు అనేవి, తగిన నిధులు అనేవి లేకపోవడం కూడా ఒక ప్రధాన సమస్య అని చెప్పొచ్చు. అలాగే ఈ యూనివర్సిటీ చేసేటటువంటి రీసెర్చ్ అనేది ఫీల్డ్కి చేరకపోవడం. అంటే అక్కడ చేసేటప్పుడు ప్రాజెక్టులు ఎలా జరిగితే మనకు తెలుసు కదా, అవి రైతులకు ఎలాంటి ఉపయోగించుకోలేకపోవడం, ఈ రీసెర్చ్ని రైతులు ఉపయోగించుకోలేకపోవడం కూడా ఒక ప్రధాన సమస్య అని చెప్పొచ్చు అనమాట. అలాగే యూనివర్సిటీ విద్యార్థులు అనే వాళ్ళు థియరీ ఉంటుంది, అంటే థియరీ నాలెడ్జ్ ఉంటుంది. నేను ఒక 2 years 3 years చదివాను అనుకో, దానికి సంబంధించి థియరీ నాలెడ్జ్ ఉంటుంది. కానీ ప్రాక్టికల్గా వెళ్ళేసరికి ఆ ప్రాక్టికల్ అనుభవం కానీ, ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ ఉండటం లేదనమాట. ఎప్పుడైతే ఈ కోర్స్ చదివి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చిందంటే థియరీ నాలెడ్జ్ మొత్తం కూడా పోతుంది. ఇది కూడా ఒక ప్రధాన కారణం. అంటే చదువుకి అండ్ గ్రౌండ్లో జరుగుతున్న దానికి లింక్ చేయాలి. ఆ లింక్ చేసినట్లయితే దాని యొక్క ఫలితాలు అనేవి ఉంటాయి అన్నమాట. మనందరికీ తెలుసు, అంటే ప్రాక్టికల్స్ ఎలా జరుగుతాయి అంటే, మన ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ చేసిన చాలా మందికి తెలుస్తుంది ప్రాక్టికల్స్ ఏ విధంగా ఉంటాయి అనేసి. అలా కాకుండా రియాలిటీకి దగ్గరగా ఉండాలి అని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట. లేకపోతే సిలబస్ అప్డేట్ లేకపోవడం, ఎప్పుడుదో సిలబస్ అదే సిలబస్ కంటిన్యూ అవుతుంటుంది. లేటెస్ట్గా ఏఐ వచ్చింది, లేకపోతే డ్రోన్స్ వచ్చినాయి, డ్రోన్స్ ద్వారా ఫార్మింగ్ చేయొచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకోవచ్చు. అలాగే స్మార్ట్ ఫార్మింగ్ అనేది ఒక పాతకాల పద్ధతులతో కాకుండా కొంచెం కొత్త టెక్నాలజీని, మిషనరీస్ని వాడి కూడా త్వరగా చేయొచ్చు. ఇలాంటివి వాటిని అందిపించుకోకపోవడం కూడా ఒక రకమైన వ్యవసాయం, అంటే రైతులు ఇబ్బంది పడడానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పొచ్చు అనమాట. అలాగే ప్రైవేట్ రంగాలు చూడండి, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎక్కువగా, ప్రైవేట్ కాలేజీలు పెరిగిపోవడం. ఇప్పుడు ఐఐటి అని చెప్పేసి మనం వృత్తి సంబంధించినటువంటి వాటిని తీసుకొచ్చారు. కానీ ప్రైవేట్ ఐఐటిలో పరిస్థితి ఏంటి? జస్ట్ డబ్బులు కడితే సర్టిఫికేట్ ఇచ్చేస్తారు, వాళ్ళకి వర్క్ రాదు, దానికి సంబంధించినటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వవు. ఇలా కాకుండా జెన్యున్గా వాళ్ళు వర్క్స్ నేర్చుకొని దాని ఫీల్డ్లో వర్క్ చేసేలాగా ఉండాలన్నమాట. అలాగే వ్యవసాయం అనేసరికి యువతలో ఒక అనాసక్తి, అంటే ఆసక్తి లేకపోవడం, ఇంట్రెస్ట్ చూపించకపోవడం అనేసరికి ఎంతసేపు ఐటీ, లేక బ్యాంకింగ్, లేక గవర్నమెంట్ ఉద్యోగం, ఇవే తప్ప వ్యవసాయంలో కూడా మంచిగా చేయొచ్చు, లేకపోతే మంచిగా దాన్ని ఏమంటారు, నూతనంగా ఏదైనా చేయొచ్చు అనేటటువంటి యువత తక్కువ మంది ఉండడం. లేరు అని చెప్పేసి అనలేం, కానీ చాలా తక్కువ మంది ఉంటున్నారనమాట. అలాగే ఇతర దేశాలతో చూసుకున్నట్లయితే, అంటే మనకి ఏ టెక్నాలజీ ఇంప్రూవ్ అవ్వాలన్నా మన దేశంలోనే మొత్తం టెక్నాలజీ అవ్వాలంటే ఇతర దేశాలతో సంబంధాలు ఉండాలి. అందుకే మన ప్రధానమంత్రి లాంటి ఇతర దేశాలకు వెళ్తుంటారు, అప్పుడు సంబంధాలు జరుగుతుంటాయి. అంతర్ దేశాల సంబంధాలు అంటారు, అంతర్జాతీయ సంబంధాలు అంటారు. అవే
వీటికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి సరైన ఇతర దేశాలతో సహకారం అందిపుచ్చుకోలేకపోవడం. ఇప్పుడు చైనా చూడండి, వ్యవసాయంలో గాని, టెక్నాలజీ గాని ఎంతో అడ్వాన్స్డ్‌గా ఉంది. అక్కడి నుంచి ఆ మిషనరీస్‌ని గాని, లేకపోతే ఆ వ్యవసాయ పద్ధతులు గాని మనం ఎంతో కొంత తీసుకున్నట్లయితే, ఉపయోగించుకున్నట్లయితే మన రైతులు ఇబ్బంది పడేటటువంటి ఇబ్బందులు కొంతవరకైనా తగ్గించొచ్చు. ప్రకృతి మీద ఆధారపడడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. అలాగే మన వాటర్ కూడా సరిగ్గా లేకపోవడం అనేది కూడా ఒక రకమైన కారణం చెప్పొచ్చు. అలాగే ముఖ్యంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకటే ఒక పాయింట్. కాలేజీలో చదువుతున్నటువంటి జరుగుతున్నటువంటి రీసెర్చ్‌కి, అలాగే రైతుకి, పంట పొలంలో పండించేటటువంటి రైతుకి, అలాగే ఈ పండించిన పంటలో పంటది ఉంటది కదా! మార్కెట్‌కి సరైన లింక్ ఉండట్లేదనమాట. సరైన సంబంధం ఉండట్లేదు. ఈ సరైన సంబంధం లేకపోవడం వల్ల ఆహ్, రైతు ఎలాంటి పరిస్థితులున్నాయో మనం చూసాం. ఉల్లిపాయలు గాని, టమాటా గాని, ఇంకోటేంటది మామిడికాయలు గాని. ఓకే. ఇవన్నీ రేట్లు కూడా కేజీ రూ. 2, రూ. 5 ఈ రేట్లతోటే అంత కష్టపడి పండించిన రైతు సరైన ధర లేకపోతే మళ్ళీ ఆ పంట ఏమన్నా ఒక వారం రోజుల్లో, 10 రోజుల్లో వచ్చేసే పంట. 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు కష్టపడితే గాని రాని పంట. అది సరైన గిడ్డంగులు లేకపోవడం కూడా ఇలాంటియన్నీ కూడా ఇవన్నీ జరగాలంటే ఏంటి? మనకి యూనివర్సిటీల్లో రీసెర్చ్‌లు జరగాలి. ప్రయోగాలు జరగాలి. ప్రయోగాలు జరిగి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. అప్పుడు దీనికి సంబంధించినటువంటి డెవలప్‌మెంట్ ఉంటదనమాట. దానికి ఈ యూనివర్సిటీలు ఏర్పాటు చేసుకున్నది. అయితే వీటన్నిటిని ఈ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ఈ ఇబ్బందులు గాని, లేకపోతే ఇలాంటి విషయాలన్నిటిని పక్కన పెట్టి, కేవలం పదోన్నతుల విషయంలోను, లేపోతే బదిలీల విషయంలోను, ఈ వర్గాలుగా విడిపోయి ఇలా కొట్టుకోవడం అనేది ఎంతవరకు కరెక్టు? అయితే ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. పూర్తిగా వీడియో చూసిన వాళ్ళకి ఇది. మీరు ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నా, చేసుకోకపోయినా పర్వాలేదు. లేదా లైక్ చేసినా, లైక్ చేయకపోయినా పర్వాలేదు. కానీ ఈ చెప్పే విషయాల గురించి ఒకసారి ఆలోచించండి.